హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అందులో ఉన్నటువంటి పోస్టులు, వాటికి సంబంధించినటువంటి వివరాల దగ్గరికి ఒకసారి చూసుకున్నట్లయితే, జాబ్ క్యాలెండర్ తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 24-25 గాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్ వివరాలకు వచ్చి చూసుకునేసరికి ఫస్ట్ గ్రూప్ 1 పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసే సమయమేమో అక్టోబర్ 24, పరీక్షలు నిర్వహించే సమయం ఫిబ్రవరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, జూలైలో మెయిన్ ఎగ్జామినేషన్ విడుదల చేస్తామని మెన్షన్ చేస్తారు. విద్యార్హతల దగ్గరికి చూసుకునేసరికి ఏదైనా డిగ్రీ ప్రత్యేక పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు ఉండాలని మెన్షన్ చేశారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా డిసెంబర్కి వాయిదా వేశారు. గ్రూప్ 2 పోస్టులు 2025 మే, 2025 అంటే 25ను నోటిఫికేషన్ వేసి 2025 అక్టోబర్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి అర్హతల దగ్గరకు చూసుకునేసరికి డిగ్రీకి సంబంధించిన పోస్టులు ప్రత్యేక అర్హతలు, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులకు సంబంధించింది. గ్రూప్ 3, గ్రూప్ 4 రెండు కలిపి ఇస్తామని మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ సమయం 2025 జూలై, ఎగ్జామినేషన్ సమయం 2025 నవంబర్. డిగ్రీ సంబంధిత పోస్టులు ప్రత్యేక అర్హతలు. ప్రభుత్వ విభాగంలో ప్రొబేషనల్ సర్వీసులు గెజిటెడ్ అధికారులు 2025 జనవరి, 2025 ఏప్రిల్ ఎగ్జామినేషన్. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు పీజీకి సంబంధించినటువంటి అర్హతలు ఉండాలని మెన్షన్ చేశారు. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది, అంటే FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 2025 మే, అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి మేలో ఎగ్జామినేషన్ వేసాను. అర్హత ఇంటర్మీడియట్ మరియు తత్సమాన అర్హత, అంటే అర్హతలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రతిదానికి కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో AEE ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులో ఉన్నటువంటి సర్టిఫికెట్స్కి సంబంధించిన జాబ్స్లో అక్టోబర్లో విడుదల చేస్తామని చెప్పారు. అంటే 2024 అక్టోబర్, అంటే ఈ సంవత్సరం ఇప్పుడు అక్టోబర్లో మనకి AEకి సంబంధించినటువంటి ఇతర గెజిటెడ్ హోదాకు సంబంధించినటువంటి సర్వీసులకు సంబంధించిన జాబ్స్ విడుదల చేశాను. ఎగ్జామినేషన్ జనవరిలో ఉంటుంది. BE బీటెక్ తత్సమాన అర్హత కలిగినటువంటి బీటెక్ చేస్తూ కూడా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకి అర్హులని మెన్షన్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్స్, PG లెక్చరర్స్, ఆ తర్వాత ఫిజికల్ డైరెక్టర్స్, అంటే డిగ్రీ లెక్చరర్స్కి సంబంధించినటువంటి లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులకు 2025 జూన్లో నోటిఫికేషన్, 2025 సెప్టెంబర్లో ఎగ్జామినేషన్. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా సెట్ లేదా PhD పూర్తి చేసినటువంటి అర్హత కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. పాఠశాల విద్యలో DSC, ఆల్రెడీ ఒక DSC అయిపోయింది కానీ మళ్ళీ ఇంకొక DSC గాను 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో ఎగ్జామినేషన్ పెట్టి సంబంధిత డిగ్రీ BEd, ఇంటర్ DEd తత్సమాన అర్హతలు ఉన్నటువంటి వారు కూడా అర్హులని ఇక్కడ మెన్షన్ చేశారు. వైద్యార రంగంలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు సెప్టెంబర్ 24, అంటే మనకి నెక్స్ట్ మంత్లో ఈ వైద్య శాఖలో ఉన్నటువంటి పోస్టులు కానీ విడుదల చేసే అవకాశం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే నెక్స్ట్ మంత్ మనకి పోస్టులు అనేది విడుదలవుతున్నాయి. అర్హతల దగ్గరికి చూసుకునేసరికి సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అధికారులు, GNM, VSc నర్సింగ్, ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించిన D ఫార్మసీ, B ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది అర్హతలు సాధించాయి ఉండాలి. ఈ పోస్టులు అనేది నెక్స్ట్ మంత్ వస్తున్నాయని మెన్షన్ చేశారు. ట్రాన్స్కో తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు TGNP, DCL మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులకు అక్టోబర్ 24, అంటే నెక్స్ట్ సెప్టెంబర్ ఆ తర్వాత అక్టోబర్ 2 నెలల్లో మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంటుంది. సంబంధిత విభాగంలో BE బీటెక్ డిప్లొమా వ్యక్తులకు మాత్రమే అవకాశం అని మెన్షన్ చేశారు.
ఎస్ఐలు అంటే పోలీసులకు సంబంధించినటువంటి జాబ్స్ చూసుకునేసరికి 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టులో ఉంటుందని మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సేమ్ 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ సేమ్ ఆగస్టులో ఉంటుంది. ఇంటర్మీడియట్ పోలీస్ సంబంధించినటువంటి జాబ్స్ 2025 ఏప్రిల్లో 2 నోటిఫికేషన్లు ఒకటేసారి ఇస్తాం. గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్స్ ఇతర పోస్టులకు సంబంధించినటువంటి చూసుకునేసరికి 2025 జూన్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో ఎగ్జామినేషన్. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు నెట్ సెట్ లేదా పిహెచ్డి ఉండాలని మెన్షన్ చేశారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ చూసుకున్నట్లయితే 2025 జూలై, 2025 నవంబర్ ఎగ్జామినేషన్. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, సిఏ, సిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎంబీబీఎస్కి సంబంధించిన వ్యక్తులకి మనకి అర్హతలు అని చెప్పి. ఇప్పుడు అతి త్వరలో వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. వైద్య రంగంలోని ల్యాబ్ టెక్నీషియన్ మరియు అధికారులకు సంబంధించినటువంటి పోస్టులు రేపు అంటే నెక్స్ట్ మంత్లోనే విడుదలవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్. 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్, 2024 నవంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మంతే వస్తుందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరండి.